శనగపిండితో వెరైటీగా ఈ కర్రీ ఎప్పుడైనా ట్రై చేసుకోండి. దీనికోసం ముందు ఒక కప్పు శనగపిండిలో సాల్ట్, పసుపు వేసి చపాతీ పిండిలా కలుపుకొని దాన్ని చపాతీలాగా ప్రెస్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలా స్టీమ్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం ఉల్లిపాయలని, టమాటోలని చాలా ఫైన్గా చాప్ చేసుకోవాలి. నేను దీనికోసం చాపర్ని యూజ్ చేశాను. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకొని అందులోకి కరివేపాకు, చాప్ చేసుకున్న ఉల్లిపాయలు, కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటాను కూడా యాడ్ చేసేసి కాసేపు మగ్గనివ్వండి. ఇప్పుడు స్టీమ్ అయిన చపాతీని తీసి ఇలాగ పీసెస్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీలోకి కారము, సాల్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి యాడ్ చేసి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఉడకనివ్వండి. కర్రీ కొంచెం ఉడికిన తర్వాత ఈ పీసెస్ అన్నిటిని అందులో వేసుకొని మిక్స్ చేసి కొద్దిగా అవసరం ఉంటే వాటర్ యాడ్ చేసుకొని మగ్గనిచ్చి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఇంకా వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే.